కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టౌన్ 2 సబ్ డివిజన్లో కార్యాలయంలో విద్యుత్ భద్రతా దినోత్సవాలు. ప్రతి నెల 2వ తేదీన తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రాజమహేంద్రవరం సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతా దినోత్సవాల్లో భాగంగా మోరంపూర్ 2 సబ్ డివిజన్ కార్యాలయంలో ఆవరణలో సోమవారం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నక్కపల్లి శ్యామిల్ ఆధ్వర్యాన విద్యుత్ భద్రతా దినోత్సవాలు నిర్వహించారు. టౌన్ 2 డిఈలు గాబ్రియల్, టౌన్ 1 డిఈ మల్యాద్రి, అసిస్టెంట్ ఇంజనీర్లు, విద్యుత్ కార్మికులు మరియు సిబ్బంది మరియు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యుత్ భద్రత సంబంధించిన వినియోగదారులు, సిబ్బంది, కార్మిక నేతలు ప్రతినిధి చేయించారు. సబ్ డివిజన్లో పరిధిలోని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయదారులు, రైతు కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాణిజ్య సముదాయాల్లో, పరిశ్రమల్లో విద్యుత్ జాగ్రత్తలు, గృహ వినియోగదారులు పాటించవలసిన భద్రతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్లు, విద్యుత్ వినియోగదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ రాడ్ బెండర్ ఏం చేశారంటే మనకి ఇంటికి పైన స్లాబ్ వేస్తున్నప్పుడు ఆ రాడ్లు తీసుకువెళ్తూ దాన్ని ప్రక్కన ఉన్న లైన్కి టచ్ చేయడం ద్వారా అతను షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. అలాగే ఒక ఇంట్లో ఒక లేడీ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ, అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్లగ్ తీసేయాలి, స్విచ్ ఆఫ్ చేయాలి, ప్లగ్ తీసేయాలి. అప్పటికే కూడా చెప్పులు వేసుకుని ఇంట్లో మనకి ఏంటి ఇన్సులేషన్ ఉంటుందన్నమాట, వేసుకుని దాన్ని క్లీన్ చేసుకుంటే ఎటువంటిది ఉండదు. అలా కాకుండా సప్లై లాగా ఉంటుంది, అందులో లైట్ వెలుగుతూ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నారు. అలా చేయడం ద్వారా ఆవిడకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. తర్వాత ఇంకొకరు ఏం చేశారంటే ఆ స్విచ్ బోర్డులో స్విచ్ కొంచెం వీక్గా ఉంది, అతను ఒక సరైన ఎలక్ట్రీషియన్ కాకుండా ఇంట్లోనే ఓన్గా రిపేర్ చేద్దామని అనుకున్నారు. ఆ బోర్డు ఓపెన్ చేశారు, ఆ వేలు దానికి టచ్ అయ్యి, ఎందుకంటే ఎవరైనా సరే మనం ఇంట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లోకి చెప్పులు వేసుకుని రారు, అంటే కరెంటు తీసుకున్నప్పుడు కాళ్ళకు కూడా ఇన్సులేషన్ ఉండాలి మస్ట్గా. మహా అయితే ఇంట్లో కాస్త మట్టి అంటుకుంటుంది, తర్వాత తడి కూడా పెట్టుకోవచ్చు. సో ఆ యొక్క చెప్పులు వేసుకుని అది ఆ ఇల్లు క్లీన్, ఆ బోర్డు ముట్టుకుని ఉంటే నిజంగా వైర్ టచ్ చేసినా సరే వారికి షాక్ పట్టదు. కానీ పొరపాటున ఎటువంటి పాదరక్షలు లేకుండా ఆ వైర్లు పట్టుకోవడం ద్వారా వాళ్ళకి షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా చిన్న విషయాలండి. చిన్న విషయాలని భద్రతగా పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగడం ద్వారా చాలా అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మేము సాధ్యమైనంత వరకు ప్రతి నెల మా యొక్క విద్యుత్ ఉద్యోగులతో ప్రమాణం చేయించడంతో పాటు ప్రజలకు కూడా ఈ విషయంలో అవగాహన కల్పించడం అనేది పత్రికాముఖంగా మీ యొక్క వీడియో ఛానల్స్ ద్వారా మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటున్నాం. ప్రజలను దయించి విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించండి, మీ యొక్క అమూల్యమైన ప్రాణాలు కాపాడుకోండి. ఇది మా విద్యుత్ సంస్థ తరఫున మీ అందరికీ చేస్తున్న అపీల్. నా పేరు కె తిలక్ కుమార్ అండి. ఇక్కడ సూపరింటెండింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను, ఆపరేషన్ రాజమండ్రి.